3 టౌన్ పోలీస్ స్టేషన్లో కల్తీ పాలు తాగటం వలన కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని, దాదాపు సుమారు 30 మంది వరకు ఈ ఇల్ హెల్త్ వచ్చిందని, దానిలో 15 మంది వరకు వివిధ హాస్పిటల్లో, మరి ముఖ్యంగా పెద్ద వయసు 60 ఇయర్స్ అండ్ అబవ్ ఉండేవాళ్ళు, అదేవిధంగా బాగా చిన్నపిల్లలకి కిడ్నీ సమస్యలు, యూరినల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినాయని చెప్పి వివిధ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాంతో వాళ్ళు ఫస్ట్ అనుమానం రాలేదు. తర్వాత ఇదేదో ఒకే ఏరియాలో ఒకే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఈ విధంగా అయింది. ఇవన్నీ కూడా పాలు ఒక చోట పోయించుకుంటున్నారు, బహుశా పాలలో కల్తీ అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చి, ఒక ఆవిడ చనిపోతే తాడి కృష్ణవేనని, ఆవిడ చనిపోయిన తర్వాత కాకినాడ హాస్పిటల్లో చనిపోయింది. ఆవిడ డెడ్ బాడీని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వటమైంది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 90/26 మొట్టమొదటి అన్యాచురల్ డెత్ 174 కింద ప్రజెంట్ 194 BNS దాని కింద రిజిస్టర్ చేశారు. దానిలో భాగంగా కోవూరు DSP అయిన నాకు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసాం. ఇక్కడ ఏదైతే ఈ విలేజ్ ఉందో, ఈ విలేజ్లో ఈ ఫ్రిడ్జ్కు సంబంధించిన పాలు ఏమన్నా ఇదైందా, అదేవిధంగా ఆ గ్రామంలో మన రాజమండ్రి టౌన్లో ఎవరెవరు తాగారు వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా శాంపిల్స్ అవి కలెక్ట్ చేసాం. దానిలో భాగంగా మంగళగిరి నుంచి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అవి తర్వాత మనకి ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న ఇవి లిక్విడ్స్, పాలు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. అదేవిధంగా ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన శాంపిల్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసాం. నిన్న వాటిని మనం FSL పంపించడం అయింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఈ గణేష్, ఇతన్ని మనం నిన్న అతను అదుపులో తీసుకుంటున్నాం. అతను చెప్పిన వివరాల ప్రకారం ఎన్ని కేసులు పెట్టారు సార్? మొత్తం 4 చనిపోయారు ఇప్పటి వరకు. 4లో ఈ మన కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఒక ఆవిడ ఉంది, ఇప్పుడు చనిపోయిన ఆవిడ కోళ్ళు. అదేవిధంగా మిగతా వాళ్ళు మన రాజమండ్రి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఇల్ హెల్త్ తోటి ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారు. అతను చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే, ఇతను ప్రతిరోజు పాలు సుమారు 70 లీటర్ల వరకు కలెక్ట్ చేస్తాడని, ఆ 70 లీటర్లకి అదనంగా డబ్బులు రావటం కోసం యూరియా మరియు డిటర్జెంట్ పౌడర్ కూడా కొంత కలిపి ఈ పాలని ఎక్కువ నీళ్లు పోసి ఒక 100 లీటర్లు సుమారు వరకు 70 నుంచి 100 కలెక్ట్ చేస్తే ఇంకో 30 లీటర్లు ఆ విధంగా యాడ్ చేసి దాన్ని మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నాడని. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ ఫ్రిడ్జ్లో ఒక లిక్విడ్ లీక్ అవుతుందని, అది కూలెంట్ లాగా పనిచేస్తుంది. అంటే ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్ని పాలు పాడవకుండా మెయింటైన్ చేస్తుంది. అది పాలు ఏదో లీక్ అవుతున్నట్లుంది, కస్టమర్స్ చేదుగా ఉందని చెప్తున్నారని చెప్పి ఇతను రాజమండ్రి ఒక టెక్నీషియన్ దగ్గరికి పిలుచుకొస్తే అతను చూసి ఇది యాసిడ్స్ అవి లీక్ అవుతున్నాయి దీనిలోకి అని చెప్పి అతను రిపేర్ చేసి కొంత ఎంసీలు అది పెట్టాడు. దానిలో వచ్చిన పాలు ఏదైతే ఉందో ఆ పెట్టకముందు పాలలో కలిసింది అది మోనో ఇథిలిన్ గ్లైకాల్. అది ఏంటంటే పాలని కూలింగ్ని స్టెబిలైజ్ చేస్తుంది. దాన్ని పాలలోకి లీక్ అయింది. అది తెలిసి కూడా ఇతను దాన్ని ఎవరైతే ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ సప్లై చేస్తున్నారు. తెలిసి కూడా ఈ విధంగా కంటామినేషన్ అవుతుంది, ఇది పాయిజన్ అవుతుందని తెలిసి కూడా సప్లై చేశారు. దానివల్లనే ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు, 4 చనిపోయారు. దాని మీద అతన్ని మనం ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
కలుపుకుపోయిన పాలు అతని మీద మొత్తం 4 కేసులు రిజిస్టర్ అయినాయి. 4 కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఒక కేసులో మేము రిమాండ్ పంపిస్తున్నాం. దానిలో అతనికి 10 years వరకు పనిష్మెంట్ ఉంది. దాని కింద రిమాండ్కి వెళ్ళిపోతాడు. సెక్షన్స్ వచ్చి మనకి 323 పాత ఐపీసీకి వచ్చే 323 అను 304 Part 2 అంటారు. ఆ సెక్షన్ల కింద వస్తాయి. దాని కింద మనం రిమాండ్ పంపిస్తున్నాం. లేదండి, అంటే జనరల్గా అయితే వీళ్ళు యూరియాను డిటర్జెంట్ కలుపుతారంట. కలిపి లేదా నీళ్ళలో పాలలో నీళ్ళు కలిపి సర్క్యులేట్ చేసుకుంటారు. ఈసారి ఏంటంటే ఇతను ఈ పాయిజనస్ సబ్స్టాన్సెస్ తయారవుతుందని తెలిసి కూడా సర్క్యులేట్ చేశాడు. అది నేరం. అది అలా చేయకుండా ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అవన్నీ కూడా పారబోస్తుంటే అవి ప్రజలకి ఎవరికి అమ్మకుండా ఉంటే బాగుండేది. మనకి ఇంజూర్డ్ ఎవరైతే అది మన ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్ కలెక్ట్ చేసాం. అదేవిధంగా పోస్ట్ మార్టంలో డాక్టర్స్ కొన్ని సీజ్ చేశారు. మనం ఇక్కడ పాలు ఏదైతే ఇవి మన ఈ లిక్విడ్స్ ఉన్నాయో అవి కూడా సీజ్ చేసాయి. ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు పెండింగ్ ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.